ఆచి చికెన్ మసాలా. దురంధర్ 2 ఫైనల్ కలెక్షన్స్ ఎంత అని కొందరు ఆరా తీస్తూ ఉంటే ఆదిత్య నెక్స్ట్ ఏం చేస్తారు, చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ రణ్వీర్ ఎందుకు పక్కన పెడుతున్నారు అంటూ మరికొంతమంది సర్చింగ్ మొదలు పెట్టేశారు. వీళ్ళిద్దరి కోసం ఒక స్వీట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది ముంబైలో. ఇంతకీ ఏంటది? ఒకే కాన్సెప్ట్ తో అతి తక్కువ సమయంలో 2 పార్టుల్ని రిలీజ్ చేయటం, 3000 కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకోవటం వన్ అండ్ ఓన్లీ ఆదిత్య ధర్కే చెల్లింది. సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ మూవీస్ ని ఎవరైనా స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా దురంధర్ ని డీకోడ్ చేయాల్సిందే అనే సలహాలు కూడా వినిపిస్తున్నాయి యంగ్స్టర్స్ కి. పక్కా కమర్షియల్ మూవీస్ కి సరికొత్త డెఫినేషన్ చెప్పిన దురంధర్ చేసిన తరువాత రణ్వీర్ నెక్స్ట్ మూవీ ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు ఆడియన్స్. డాన్ 3 మేకర్స్ కి డబ్బులిచ్చి పక్కకు జరిగారని, అటు వేల్పారి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రణ్వీర్ ఎటూ వెళ్లటం లేదు, నెక్స్ట్ కూడా ఆదిత్య సెట్స్ కే వెళ్లాలని ఫిక్స్ అయ్యారన్నది ఇప్పుడు హాట్ టాపిక్. సంథింగ్ డిఫరెంట్ గా ఓ కాన్సెప్ట్ ని పిక్ చేశారట ఆదిత్య. దాన్ని షేర్ చేయగానే రణ్వీర్ లోనూ ఎగ్జైట్మెంట్ కనిపించిందట. నెక్స్ట్ ఇయర్ మార్చ్ నుంచి ఈ కాన్సెప్ట్ ని సెట్స్ కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. ఏం చేసినా సరే దురంధర్ మేనియాని దాటి మ్యాజిక్ చేయటం మామూలు విషయం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలన్నది వాళ్ళు డిస్కస్ చేసిన ఫస్ట్ పాయింట్ అంటోంది ఆదిత్య కాంపౌండ్.